మంత్రాలయం వెళ్ళిన వాళ్ళు దేవస్థానం వాళ్ళ భోజనం చేస్తుంటారు కదండి, దాంట్లో మనకు ఒక పులుసు వడ్డిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇటీవల వెళ్ళినప్పుడు చూశాను. అదిగా మీకు ఇక్కడ హైదరాబాద్లో లోకల్లో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి మఠాల్లో కూడా ఈ పులుసుని వడ్డిస్తారండి. ఇది చాలా బాగుంటుంది. దీనికి ఎలా తయారు చేయాలి, దీన్ని కావాల్సిన పదార్థాలు ఏంటిది అన్నది చూద్దాం. రైట్. ముఖ్యంగా దీనికి కావాల్సిందంటే ఎండు కొబ్బరి కుడుక ఒకటి తీసుకొని సగం కుడుకని మనం కోరి వేయించుకుందాం. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మసాలా ఫస్ట్ చేసుకుందాము. మసాలాకి కావాల్సిన పదార్థాల్లో ఎండు కొబ్బరి బాగా చిప్పండి. కొబ్బరి కొద్దిగా ఎక్కువ ఉంటేనే రుచి ఉంటుంది. శనగపప్పు కూడా కొద్దిగా, నేను 2 చెంచాలు అని చెప్పాను అనుకోండి, 2.5 చెంచాలు వేసుకోండి, అది రుచి పెంచుతుంది. రైట్. ఇది ఒక 4 చెంచాల శనగపప్పు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క అండి, చిన్న ముక్క. దాల్చిన చెక్క రుచి నచ్చకపోతే వదిలిపెట్టేయండి. రైట్. దాల్చిన చెక్క చిన్న ముక్క, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఇవన్నీ సపరేట్గా దేనికది వేయించుకొని కలిపి గ్రైండ్ చేయండి. ఇది గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్ ఇదండి, మసాలా ఇది. మీరు గ్రైండ్ చేసినప్పుడు ఏం చేయండి, కొబ్బరిని ఆఖరిలో వేసుకోండి. ఎందుకంటే బ్లేడ్ని తిరగనీయదు కాబట్టి నూనెగా జిడ్డు ఎక్కువవుతుంది. ఇవన్నీ మెత్తబడిన తర్వాత కొబ్బరిని వేసి ఒక రౌండ్ తిప్పితే అయిపోతుంది. ఇవి మసాలాకు కావాల్సిన పదార్థాలు. పోపుకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పసుపు, కొద్దిగా ఇంగువ. మనం ఈ మసాలా కూడా ఇంగువ కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. అలాగే పోపులో కూడా కొద్దిగా ఇంగువ. పోపు వేసిన తర్వాత ఏం చేయాలి ఏంటిదన్నది చూద్దాము. అలాగే మన కందిపప్పుని, దీంట్లో కందిపప్పు ఎక్కువ పడుతుందంటే మీరు ఒక 1 లీటర్ మటుకు నీళ్లు తీసుకుంటే కనుక ఒక 150 గ్రామ్స్ కందిపప్పుని ఉడకబెట్టుకోండి. మెత్తగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. రైట్. ముక్కలకి నేను ఆనపకాయ, ములక్కాడ, ముల్లంగి, టమాటా తీసుకున్నాను. జనరల్గా నేను అక్కడ తిన్నప్పుడు ఏంటంటే నాకు ఓన్లీ ములక్కాడను ఆనపకాయ 2 వచ్చాయి. నేను మిగతావి నేను ఉట్టిగా వేస్తున్నాను బాగుంటుంది అని. కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఇవి కావాల్సిన పదార్థాలు. చింతపండు ఒక 4-5 చెంచాలు పడుతుంది. ఈ చింతపండు పులుపు కొద్దిగా ఎక్కువైతే కనుక విరుగుడు కోసం కొద్దిగా బెల్లం వేసుకుందామండి. బెల్లం కంపల్సరీ కాదు. బెల్లం మీకు పులుపు ఎక్కువైతే కనుక వేయండి. మీరు తినే ముందర కొద్దిగా ఉడికిన తర్వాత రుచి చూడండి. పులుపు ఎక్కువైంది అనిపిస్తే కనుక బెల్లం వేయండి, లేకపోతే బెల్లం అవసరం లేదు. రైట్. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందర ఒక గిన్నె పెట్టుకుని పోపేద్దాం. ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి. ఆవాలు, పసుపు, జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసాము. ఆవాలు చిటపట్లాడుతున్నాయి. 2 మిరపకాయలు వేసేద్దాం. ఒక్కసారి 2 మిరపకాయలు, ఇవి పండు మన చిన్న టమాటాలకు కనిపిస్తాయండి. ఇవి మన మిరపకాయలు. నేను ఇవి అరుణాచలంలో కొంటాను. ఇవి అరుణాచలంలో వెళ్ళినప్పుడు అవి కొనుక్కొచ్చుకుంటారు. చాలా బాగుంటాయి. చూడడానికి ఎర్రగా టమాటా పండులాగా కనిపిస్తుంది ఉడికిన తర్వాత మీకు. రైట్. ఇప్పుడు ఏమైంది, మన ఎండుమిరపకాయలు వేస్తాయి కదా, పచ్చిమిరపకాయలను కరివేపాకు వేసి ఒకసారి వేగింది కదా, టమాటా తప్పించి మిగతా ముక్కలన్నీ వేసేసుకుందామండి. ఆనపకాయ, ముల్లంగి, ములక్కాడ వేసేసి ఒక్క నిమిషం వేయించినట్టు చేసి మూత పెట్టి కొద్దిగా అయిన తర్వాత ఏం చేద్దామన్నది చూద్దాం. పోపు వేగిన తర్వాత ఏం చేసాం, ముక్కల్ని వేసాం. ముక్కలు వేసి ముక్కలు కొద్దిగా మగ్గాయి కదా, మీకు కలర్ తెలుస్తుంది చూడండి, లైట్గా మగ్గాయి. దీంట్లో ఏం చేద్దాం, ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసేద్దాం. నీళ్లు పోసి, ఇది మొత్తం పులుసుకి సంబంధించిన నీళ్లు కాదు, కొద్దిగా పోసి మూత పెట్టి ముక్కల్ని ఉడకనిద్దాం 10 నిమిషాలు. ముక్కలు కొద్దిగా మెత్తబడే టైంలో ఉప్పు, చింతపండు రసం అప్పుడు ఇద్దాం. రైట్. ఇప్పుడు ఏమైంది, ఉడుకుతుంది కదా, కుత్తలు ఉడుకుతుంది. ఇప్పుడు ఉప్పు వేసేద్దాం. ఉప్పు,
నీళ్లు మళ్ళీ వేద్దాము. చింతపండు పులుసు రైట్ వేసి ఒక్క నిమిషము ఉడకనిచ్చి మసాలాను పప్పు వేసేద్దాం. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, నీళ్ళు, మసాలా, పప్పు మూత పెట్టి ఒక్క నిమిషం వదిలిపెడదాం దీన్ని. ఉప్పు, చింతపండు రసము వేసాము, ఉడుకుతోంది కదా. ఇప్పుడు ఏం చేద్దాము, పప్పు ఉడకబెట్టి చింతపండు రసమును ఉప్పు రెండు ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఏం చేద్దాం, పప్పు వేసుకుందాం. పప్పు దీనికి కొద్దిగా ఎక్కువ పడుతుందని చెప్పే కదా, మనం పప్పుని ఉడకబెట్టి పెట్టుకున్నాము ఆల్రెడీ. మనం ముందర చెప్పే కదా, దాని పప్పుని వేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాము, గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదా, మసాలా కొద్దిగా ఎక్కువైనా కానీ పర్వాలేదు, ఇంకోసారి చేసుకోవచ్చు. అది కొద్దిగా ఎక్కువనే చేసి పెట్టుకోండి, రెండోసారికి మూడోసారికి కూడా బాగుంటుంది. డబ్బాలో తీసి పెట్టుకుంటే 10-15 రోజులు, నెల రోజులు ఉంటుంది తడి తగలకుండా ఉంటే. వేసి ఉండ చుట్టకుండా తిప్పేసుకోండి. నీళ్ళు ఒకసారి చూసుకోండి, మీకు ఎంత చిక్కదనం కావాలి అన్నది చూసుకోండి. ఈ పులుసు మటుకు చిక్కగానే ఉంటుంది, గరిటె జారుడుగా కాకుండా కొద్దిగా చిక్కగా ఉంటుంది. మనం వేసుకొని దీన్ని మూత అది పెట్టుకొని ఒకసారి ఉప్పు సరి చూసుకొని ఒక 2 నిమిషాలు తర్వాత మిగతా సంగతులు చూద్దాం. పప్పు తర్వాత మసాలా వేసాం కదా, మసాలా పౌడర్ మనం గ్రైండ్ చేసి పెట్టినది వేసిన ఒక 2 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు కూడా వేసాను. 2 నిమిషాల తర్వాత టమాటాలు అన్నీ ఉడికాయి, మంచిగా బ్రహ్మాండంగా ఉడికింది. ఇప్పుడు ఏం చేద్దాము, తీసి పక్కన పెట్టేసుకొని వేడి అన్నంలో 2 కారపప్పడాలు వేయించుకొని 2 వడియాలతో కూడా వేయించుకొని తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి. నేను ఇది మొత్తం అయిన తర్వాత మీకు కొత్తిమీర జల్లిన తర్వాత మిగతా విషయాలు చూద్దాం. ఇదండి మనకి తయారైపోయింది, చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.